ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మూడో దశ పంచాయతీ పోలింగ్ కి సర్వం సిద్ధమైంది. ప్రచారం ముగియడంతో అభ్యర్థులు చివరి దశ ప్రలోభాలకు తెరలేపారు. మూడో విడత పోలింగ్ కూడా ప్రశాంతంగా పూర్తి చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాజకీయ పార్టీలు పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పల్లెపోరు ఆసక్తికరంగా మారింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. మూడవది చివరిది పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రచార గడువు ముగిసింది. రేపు డిస్ట్రిబ్యూషన్ పోలింగ్ మెటీరియల్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ జరగనుండగా ఎల్లుండి పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. నల్గొండ జిల్లాలో 9 మండలాలలో దేవరకొండ డివిజన్కి సంబంధించి ఎల్లుండి పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. 269 స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయగా 42 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాలకు ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి. దేవరకొండ డివిజన్ పరిధిలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో దేవరకొండ నియోజకవర్గంతో పాటు నాగార్జునసాగర్ నియోజకవర్గానికి సంబంధించిన ఒక మండలంలో మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఇటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి 146 స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీతో పాటు హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి. మూడో దశ ఎన్నికలు జరగనుండగా హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ పూర్తిగా డివిజన్ మొత్తం కూడా ఎన్నికలు జరగనున్నాయి. 22 ఏకగ్రీవం కావడంతో మిగిలిన వాటికి ఎన్నికలు జరగనున్నాయి. ఇటు యాదాద్రి జిల్లాలో 124 స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 10 ఏకగ్రీవం కావడంతో 114 స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. ఇటు భువనగిరి డివిజన్తో పాటు చౌటుప్పల్ డివిజన్లో ఎన్నికలు జరగనున్నాయి. చౌటుప్పల్ డివిజన్లో 2 మండలాలు ఈ ఎన్నికల్లో జరగనున్నాయి. ఈ 2 మండలాలు కూడా మునుగోడు నియోజకవర్గం పరిధిలోకి రానుండగా మిగిలిన 4 మండలాలు కూడా 2 ఆలేరు నియోజకవర్గానికి, 2 తుంగతుర్తి నియోజకవర్గానికి పరిధిలోకి రానున్నాయి. మూడో దశను కూడా సజావుగా ప్రశాంతంగా ముగించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం 8 గంటలకి ఆయా మండల కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం వరకు డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సాయంత్రం వరకు పోలింగ్ సిబ్బంది అంతా కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకునే విధంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరొక వైపు ఎల్లుండి జరిగే పోలింగ్ కూడా ప్రశాంతంగా సజావుగా పూర్తి చేసేందుకు ఎక్కడ కూడా వివాదాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా కౌంటింగ్ విషయంలో అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కౌంటింగ్ విషయంలోనే చెల్లని ఓట్ల విషయంలో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వాటికి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా ఏజెంట్ల సమక్షంలోనే కౌంటింగ్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగే విధంగా అధికారులకు ఇప్పటికే పోలింగ్ అధికారులకు ఇప్పటికే వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, NTV, నల్గొండ జిల్లా.